సనాతన ధర్మానికి ఏదైనా అడ్డం వస్తే, అంటే సనాతన ధర్మం ఏదో ప్రాబ్లమ్‌లో ఉంది అన్నప్పుడు నాగ సాధువులొస్తారు అని చెప్పారు గదా! అంటే ఆ నాగ సాధువులకి ప్రస్తుతం ఉన్న సొసైటీలో వెల్కమ్ చేస్తారంటారా? ఎవరైతే ఒక అఘోరి వచ్చింది, ఆ! ఇట్లా గుడుల మీద దాడులు జరుగుతున్నాయన్నప్పుడు నేనున్నాను అని చెప్పేసి తను నిలబడింది. ఇది సాధ్యమేనంటారా? ఇప్పుడేదన్నా గుళ్ళ మీద అది దాడులు జరుగుతున్నప్పుడు, లేదు మేమున్నాము, మేమొచ్చి ఆపుతామన్నప్పుడు ఈ సొసైటీ అనేది వెల్కమ్ చెప్తుందంటారా? సొసైటీ తోటి, సామాజికంతోటి వాళ్ళకి పని లేదమ్మా. సమాజం వేరు. ఓకే. సమాజం అంతా కూడా లోకం వేరు, శ్లోకం వేరు. లోకం తను తాను నిర్వర్తించుకోలేనప్పుడు లోక సంరక్షణ కోసం తప్పకుండా శ్లోకం వస్తుంది. అర్థమైందా? లోకం తను తాను రక్షించుకున్నంత కాలం హిమాలయాల నుంచి ఎవరు రారు. చట్టం రక్షించిందనుకో వాళ్ళు రారు. న్యాయం రక్షించిందనుకో వాళ్ళు రారు. ప్రభుత్వం రక్షించిందనుకో వాళ్ళు రారు. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకున్నప్పుడు పోలీసు ఎందుకు వస్తాడు? పోలీస్ అవసరం ఉండదు కదా. నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు ఫోన్ చేస్తావు, హలో నన్ను ఎవరో ఏడిపిస్తున్నారు, నేను రక్షించుకోలేకపోతున్నాను, పోలీసు వచ్చి రక్షిస్తాడు. అవునా? అదేవిధంగా ఈ లోకం తను తాను రక్షించుకోలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు వాళ్ళని రక్షించలేనప్పుడు, ప్రజలు రక్షించలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అమ్ముడుపోతున్నప్పుడు, ఒకవేళ అమ్ముడుపోతే అప్పుడు ధర్మం వచ్చి దండనీతిని ప్రదర్శిస్తుంది. అప్పుడు వస్తారు, అప్పటి వరకు రారు. ఓకే. గుళ్ళు పగలగొడుతుంటే సెక్యులరిజం పేరుతో ఆ ప్రభుత్వాలు ఓట్లు పోతాయేమో, నోటి మాట ఆడితే నోట్లు పోతాయేమో అని కనుక ఎవరైనా అనుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ముందు, వాళ్ళు ఎదురు తిరుగుతారు, అంతటితో ఆగరు. ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారు, ఎనమండుగురు అవుతారు, 10 మంది అవుతారు. అలాగే బాబరు, అక్బరు వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేసినప్పుడు నాగా సైన్యం వచ్చి రాజులు చేతులు ఎత్తేస్తే, ఆనాటి రాజులు అప్పుడు నాగా సైన్యమే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని దేశం నుంచి పంపించినటువంటి చరిత్ర ఉంది. నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీకు తెలియదు నాగా సైన్యం యొక్క శక్తి ఏంటో. ఈనాడు కూడా, ఇప్పుడు కూడా మీ చట్టం పనిచేయనప్పుడు, మీ న్యాయం పనిచేయనప్పుడు, మీ యొక్క పాలనా వ్యవస్థ పనిచేయనప్పుడు, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, జ్యుడిషియరీ ఫెయిల్ అయినప్పుడు, పొలిటికల్ ఫెయిల్ అయినప్పుడు, అంటే పొలిటీషియన్స్ ఫెయిల్ అయినప్పుడు, అలాగే చట్టం పనిచేయనప్పుడు, ఇవన్నీ ఫెయిల్ అయితే ఆధ్యాత్మిక సేన తప్పకుండా దిగుతుంది. అంటే వెయిట్ చేస్తారా అంతవరకు? అప్పటి వరకు ఏదన్నా జరిగితే? మీరు ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు రక్షిస్తుందంటే, ఏది నీకు రక్షణ లేనప్పుడు ధర్మం రక్షిస్తుందమ్మా. అన్ని రక్షణలు నీ ఇంట్లో వాళ్ళు రక్షించలేకపోయారు, ప్రభుత్వం రక్షించలేకపోయింది, చట్టం రక్షించలేకపోయింది, న్యాయం రక్షించలేకపోయింది, కానీ నీ వస్త్రం నేను రక్షించలేకపోయింది. ఆఖరికి నీ వస్త్రాలు కూడా చించేశారు. నువ్వు వివస్త్రమై నిలబడి ఉన్నావు, అప్పుడు ధర్మం రక్షిస్తుంది. ఏ ఒక్కటి నేను రక్షించినా ధర్మం ఇంటర్ఫేర్ కాదు. అర్థమవుతుందా? ఏ ఒక్కటి మిమ్మల్ని రక్షిస్తుందని మీరు ఆశతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు, ఒక గుడ్డ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పేపర్ అడ్డు పెట్టుకున్నావు అనుకో, ధర్మం రక్షించదు. ఎందుకంటే ధర్మం కంటే పేపర్ నేను రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ధర్మం రాదు. అన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మం మాత్రం వస్తుంది. ధర్మం ఎప్పుడు వస్తుందంటే, వనే రణే శత్రు మధ్యే మహార్నవో. వనే అంటే వనం అంటే అడవి, చిట్టడవిలో. అడవిలో నువ్వు రూట్ మ్యాప్ ఎలా కనపడుతుంది? ఒక్కదాన్ని ఉండవు, ఎవరు చెప్పడానికి ఉంటారు. అప్పుడు ధర్మం వచ్చి నేను కాపాడుతుంది. రణే శత్రు మధ్యే, శత్రువులు చుట్టుముట్టారు, నువ్వు ఒక్కదాని మధ్యలో ఉన్నావు, బళ్ళాలు అన్ని సోలాలు తెచ్చుకో, ఇంకెవరు రక్షించలేరు. అప్పుడు నీవు చేసిన ధర్మం రక్షిస్తుంది. మహార్నవే అంటే మహాసముద్రం మధ్యలో ఉన్నావు, అక్కడ రోడ్లు మ్యాప్లు ఏముండవు, అంతా ఆకాశమే ఉంటుంది. ఎవరు చెప్తారు? అక్కడ నువ్వు చిక్కుకున్నావు, అప్పుడు రక్షిస్తుంది. అంటే పర్వతమస్తకేన, హిమాలయ పర్వతాలకు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళలేదు. ఆ పైన వెళ్తుంటే ఆకాశమే కనపడుతుంది కానీ
రూట్ మ్యాప్లు ఎటు దిక్కులు ఏం కనపడవు. దిక్కులేని వాడికి అప్పుడు ధర్మం దిక్కు అయి నిలుస్తుంది. అంటే అన్ని వ్యవస్థలు కూలిపోయినప్పుడు, పనికి రాకుండా పోయినప్పుడు రక్షించడానికి ధర్మం, ధార్మిక సేన వస్తుంది, రక్షిస్తుంది.